శ్రీమన్మహాభారతము 810వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 37వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రౌపదీదేవి అర్జునుడికి వీడుకోలు ఇస్తూ ఈ రకంగా అంటూ ఉంది. ఓ అర్జున, నువ్వు పెద్దవారిని గౌరవిస్తూ ఉంటావు, పెద్దన్నగారి మాటను ఆచరిస్తావు. ఓ భరతశ్రేష్ఠ, నీకు శాంతి కలగటం కోసమని ప్రపద్యేహం వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ సమరుద్గణాన్, నేను రుద్ర ఆదిత్య మరుద్గణాలను, విశ్వే దేవతలను, సాధ్యులను ప్రార్థిస్తూ ఉంటా. ఓ అర్జున, అంతరిక్షములో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భూతముల నుండి, మార్గములో విఘ్నము కలిగించే ఇతర ప్రాణుల నుండి నీకు శుభమగుగాక అని ద్రౌపదీదేవి మంగళ వచనాలు పలికింది, వీడ్కోలు చెప్పింది అర్జునుడికి. ఇక ఆ తర్వాత పాండునందనుడు, మహాబాహు అయినటువంటి అర్జునుడు సోదరులకు ధౌమ్యునికి ప్రదక్షిణం చేసి మెరిసేటటువంటి తన గాంధీవాణ్ణి తీసుకొని బయలుదేరాడు. తస్య మార్గాద్ అపాక్రామన్ సర్వభూతాని గచ్చతః. అర్జునుడు దేవేంద్రుని నుండి పొందినటువంటి ప్రతిస్మృతి అనే యోగ విద్యతో ఉండటం వలన, యోగ విద్య అతని దగ్గర ఉండటం వలన ప్రకాశిస్తూ ఉన్నాడు అర్జునుడు. అట్లా ప్రకాశిస్తూ దారిలో వెడుతూ ఉంటే సర్వభూతాలు ప్రక్కకు తప్పుకుంటూ ఉన్నాయి అర్జునుడిని చూసి. పరంతపుడైనటువంటి అర్జునుడు తపస్సుల చేత సేవింపబడిన పర్వతాల మార్గములో వెడుతూ దివ్యమైనటువంటి, పుణ్యమైనటువంటి, దేవతలకు ప్రీతికరమైనటువంటి హిమవత్ పర్వతాన్ని చేరుకున్నాడు. మహామనస్వి అయినటువంటి అర్జునుడు మనోవేగముతో వెళ్ళటము వలన, మంచి వాయువు లాంటి గమనముతో వెళ్ళటం వలన ఒక్కరోజులోనే పవిత్రమైన ఆ హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అలసట లేకుండా పర్వతాన్ని దాటి గంధమాదనాన్ని చేరి అక్కడి నుండి రాత్రింబవళ్ళు దుర్గమ ప్రదేశాలను దాటి ఆ తర్వాత ఇంద్రకీలం సమాసాద్య తతోతిష్ఠత్ ధనంజయః. ఇంద్రకీలాద్రి మీదకు చేరుకున్నాడు. అక్కడ ఆ ఇంద్రకీలాద్రి చేరుకోగానే అర్జునుడికి ఒక మాట వినిపించింది అంతరిక్షము నుండి. ఏమని? తిష్ఠ తిష్ఠ, ఆగు ఆగు అనే మాట వినిపించింది. వినగానే అర్జునుడు అక్కడే ఆగాడు. ఆ మాటను విని అర్జునుడు అన్ని వైపులకు దృష్టిని సారించాడు. అక్కడ ఒక చెట్టు మొదట్లో కూర్చున్నటువంటి ఒక తపస్విని చూశాడు అర్జునుడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి, జటలు ధరించినటువంటి, కృషించి ఉన్నటువంటి ఆ తపస్వి అర్జునునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. నాయనా, ధనుర్బాణాలు, కవచము, ఖడ్గము ధరించి ఉన్నావు, నువ్వెవ్వరివి? ఇక్కడ ఈ ఇంద్రకీలాద్రి మీద అస్త్రశస్త్రములతో చేయదగినది అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహముతో ఉండాలి, క్రోధాన్ని జయించాలి. అట్లాంటి బ్రాహ్మణులు ఉండేటటువంటి ప్రదేశం ఈ ప్రదేశము. ఇక్కడ ధనుస్సుతో చేయవలసినటువంటి పనేమీ లేదు. ఇక్కడేమీ యుద్ధమేమీ జరగటం లేదు కదా. నాయనా, నువ్వు నీ ధనుస్సులు అలా ఉంచు. అసలు నువ్వెవ్వరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయితే నువ్వు ఉత్తమమైనటువంటి స్థానాన్ని ప్రాప్తోసి పరమాం గతిం తప్పకుండా పొందుతావు
అని ఆ తపస్వి అర్జునునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.